ఓకే. ఏఐ టూల్స్ ఇన్నున్నాయి కదా! అంటే మీకు స్టార్టింగ్‌లో ఏమైనా కన్‌ఫ్యూజన్ అయిందా? అరే! ఎలా చేయాలి దీన్ని? నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు అనేసి మీకేమన్నా టెన్షనొచ్చిందా? అసలు యాక్చువల్‌గా ఏఐలో టూల్స్ అనేటివి ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇందులో జాయిన్ అయ్యే వరకి. ఓకే. అవేదో యాప్స్ ఈ ఏఐ అంటే ఇంకేంటో అనుకున్నాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొక టెక్నాలజీ అని అందులో జాయిన్ అయ్యి మా గురువుగారు చెప్పే వరకి కూడా హ్మ్. నాకు ఏఐ మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఇంత చదువుకున్నాను. కానీ ఏఐ అంటే ఒక భయం ఉండేది. ఏంటంటే ఏదో వాటితోని ఫోటోస్ మార్ఫింగ్ చేసి సంథింగ్ ఏదో చేస్తా ఉంటారు గదా! ఏదో ఇంకా బ్యాంక్స్‌లో అమౌంట్ అలా పోతూ ఉంటాయి గదా! అని వాటి జోలికి నేను ఎళ్ళకపోయేదాన్నసలు. ఓకే. ఆ! కానీ ఆ మేడం ఇంటర్వ్యూ చూసిన తర్వాత, హ్మ్. సరే చేద్దాం మనం గూడా ఏదో ఒకటి ఇంత చదువుకొని ఖాళీ ఉండడం ఎందుకు? అయినా చదువుకు దానికి సంబంధమే లేదంటున్నారు గదా! ట్రై చేద్దామని చేశాను. చాట్ జీపీటీ అంటే గూడా నాకు తెలీదు. ఓకే. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది. నాకు తెలీదు చాట్ జీపీటీ అంటే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే తెలీదు చ ఆ! నాకసలు. చాట్ జీపీటీ అంటే తెలియకుండానే మీరు ఏఐ రంగంలోకి వచ్చి పైగా ఎర్నింగ్ కూడా చేస్తున్నారు ఇంట్లో నుంచే. సో, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కదా ఇప్పుడు? చాలా. ఓకే. చాలా గ్రేట్. అండి. సో, మిమ్మల్ని చూసి అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువుల్లో గానీ, అంటే తను ఇంట్లోనే ఉండి చిన్న పిల్లను పెంచుకుంటూ కూడా ఎర్నింగ్ చేస్తుంది అనేసి ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యారా? ఏమన్నా మీకు ఆ! ఆ! ప్రశంసలొచ్చాయా? అడుగుతున్నారు గూడా. ఏంటి ఓకే. ఇలా స్టేటస్‌లు పెడుతున్నావేంటి? ఏదో అన్నీ ఇలా అవార్డ్ కూడా తీసుకున్నాను రీసెంట్‌గా నేను. ఓకే. అకాడమీ తరపున సార్ అవార్డ్ గూడా ఇచ్చారు. అంటే మాకొక 25,000 ప్లస్ ఎర్న్ చేసిన వాళ్ళందరికీ ఆహా! ఇన్‌స్పైరింగ్‌గా ఉండాలి. మమ్మల్ని చూసి ఇంకా రిమైనింగ్ వాళ్ళు గూడా ఎర్న్ చేసుకుంటారు అని ఓహ్! ఉద్దేశ్యంతో సార్ అవార్డ్స్ గూడా ఇచ్చారు మాకు. ఆఫ్‌లైన్ కండక్ట్ చేసి. సో, హుహు. దాన్ని చూసి అడిగారు నన్ను. అంటే సో అండ్ సో ఇలా అని చెప్పాను. అంటే ఇంక నా ఇన్‌స్టాలో చూసి గూడా ఆంధ్ర నుంచి ఒక మేడం కాల్ చేసి నిన్ననే తను రిజిస్టర్ చేసుకున్నారు. ఓహ్! సార్ గ్రేట్. దాంట్లో. అయితే మీరు ఏఐ టూల్స్‌ని అంటే మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? అంటే మీకు ఎలా ప్రాజెక్ట్స్ అప్రోచ్ అయితే మీరు ఎలాంటి వర్క్ చేసిస్తారు? ప్రాజెక్ట్స్ అంటే అడ్వర్టైజ్‌మెంట్స్ ఎక్కువొస్తాయండి. హుహు. ఎక్కువ బిల్డర్స్ నుంచి. హుహు. అంటే నాకు డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు ఇందులో కమ్యూనిటీలో పరిచయమైన వాళ్ళందరూ హుహు. నేను సో అండ్ సో వర్క్ చేస్తున్నాను. ఏమన్నా ఉంటే నాకివ్వండి అని నేను వాళ్ళకి చెప్పాననమాట. హ్మ్. ఎందుకంటే మనకు స్కిల్ మనలో దాచుకుంటే వాళ్ళకి తెలీదు. హ్మ్. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. అవును. సో, నేను వాళ్ళకి చెప్పుకున్నాను. మీకేదన్నా ఆపర్చునిటీ నాకేదన్నా ఉంటే ఇప్పించండి. నేను చేస్తాను. సో అండ్ సో అని నేను కొన్ని చేసినవి ఎగ్జాంపుల్స్‌గా ఉంటే చూపించాను. హుహు. సో, నాకు దానివల్ల ఆపర్చునిటీస్ వచ్చాయి కొన్ని స్టార్టింగ్‌లో. ఓకే. ఫస్ట్ ఏమొచ్చింది ప్రాజెక్ట్ అంటే మీకు? పోస్టర్సే. ఎక్కువ పోస్టర్. థంబ్‌నెయిల్స్, పోస్టర్స్ వచ్చాయన్నమాట. మా ఆ! ఫ్రెండ్ ఒకరిది న్యూస్ వెబ్‌సైట్‌లా ఉండే. తను నాకు పోస్టర్స్ కావాలిరా అంటే తనకు చేసిచ్చాను. ఓకే. సో, ఫస్ట్ ఎర్నింగ్ ఎంతొచ్చింది మీకు? అంటే స్టార్టింగ్ కొన్ని ఆర్ఐపీ వీడియోస్ చేశాను. ఇట్లా ట్రిబ్యూట్ వీడియోస్ అంటారు కదా! అవి అన్నీ కలిపి ఒక 10,000 వరకొచ్చింది స్టార్టింగ్‌లో. హ్మ్. హ్మ్. అప్పుడు కొన్ని అంటే చిన్న అమౌంటా, పెద్ద అమౌంటా అని చూడలేదు. ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ జేయాలి. కరెక్ట్. అది చిన్నదా, పెద్దదా పక్కన పెడితే ఎర్నింగ్ సంపాదిస్తే ఆ గౌరవం వేరే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. చాలా బా అది చెప్పారు. సో 5,000 10,000 అని కాదు. మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నాం. హ్మ్. మనం జెన్యూన్‌గా సంపాదిస్తున్నామా లేదా? కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది మాత్రం నేను చేశానండి. స్టార్టింగ్‌లో ఒక 10,000 వరకి అలా వచ్చాయి. హ్మ్. అయితే శ్వేత గారు ఇప్పుడు మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. సాధారణంగా అయితే ఒక హౌస్ వైఫ్, పిల్లలు, ఇంటి బాధ్యత అన్నీ ఉంటాయి. పనులన్నీ ఉంటాయి. అయినా కూడా మీరు ముందుకొచ్చి ఏఐ నేర్చుకొని ఇన్‌కమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చాక మీకు ఆ క్షణం ఎలా అనిపిచ్చింది? చాలా హ్యాపీ అనిపించిందండి. నేను హ్మ్. వాటితో కొన్ని టూల్స్ కొనుక్కున్నాను. ఓకే. మళ్ళీ ఎందుకంటే మనకు టూల్స్ కొనుక్కోవడానికి కూడా కొంచెం అన్నీ ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంట్లో అన్నీ అడగలేం కదా! హ్మ్. సో, కొన్ని చెప్పకుండా కూడా చేశాను నేను వాళ్ళకి. ఓకే. అంటే మీ ఇంట్లో ఏమన్నారు? సరే అంటే పాపని వాళ్ళకి చూసుకుంటూ అన్నారు. అంటే "నువ్వేదైనా జాబ్ ఇంత చదువుకున్నావు గదా! జాబ్ చేసుకోవచ్చు గదా! నీకు నాలెడ్జ్ ఉంది. నువ్వు ఒకప్పుడు సివిల్స్ లెవెల్‌లో ప్రిపేర్ అయ్యావు గదా!" ఆ ప్రిపరేషన్ గూడా అయ్యా నేను. సివిల్స్‌కి గూడా ప్రిపేర్ అయ్యాను. కానీ హుహు. ఏంటంటే ఇంకా మనకి కొంచెం రాలేదు మార్క్స్ అనేది. ఓకే. అలా సివిల్స్‌కి గూడా ప్రిపేర్ అయ్యావు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యావు. ఎందుకు మళ్ళీ బ్యాక్ స్టెప్ అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌కి మనము నెగ్గాలంటే కొంచెం కష్టం అనిపిచ్చింది నాకు. యెస్. పిల్లల్ని ఎగ్జాక్ట్‌లీ. చూసుకుంటూ ఇంటి హ్మ్. రెస్పాన్సిబిలిటీ యెస్. ఇంకా అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏమో ఇన్ని సర్టిఫికేట్స్ సంపాదించారు. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉంది అండి. సివిల్స్‌కి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! ఏఐ అనేది. అవును. సో, ఆ చదువుకి ఇప్పుడు మీరు ఎర్న్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదండి. అవునా? అస్సలు ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది ఏఐ టూల్స్ అంటే దీంతో మనం వేరేగానే ఉంటుందసలు. సాంగ్స్ క్రియేట్ జేసుకోవచ్చు, పోస్టర్స్ క్రియేట్ జేసుకోవచ్చు, ఏదైనా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మనకు చదువులో గూడా ఏఐని ఉపయోగించుకోవచ్చు. మనకి అవును. డౌట్ ఉన్నా గూడా చాట్‌జీపీటీని అడిగితే అది ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటుందో తెలీదు. ఆ డౌట్‌కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకిచ్చేస్తుంది ఓకే. చాట్‌జీపీటీ. అంటే చాట్‌జీపీటీ ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోవడమే ఏఐ నైపుణ్యం అంటారు. ఆ! రైట్?
ఓకే. చాట్ జీపీటీ అంటే అందరికీ తెలిసే ఉంటది. కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియాలి కదా! ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది. మొబైల్ ఉంది. మొబైల్ కొనుక్కోగానే సరిపోదు కదా! దాన్ని యూజ్ చేయడం కూడా తెలియాలి. ఎగ్జాక్ట్. సో, ఏఐ టూల్స్ కూడా అంతే. టూల్స్ ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో ఏది ఎలా యూజ్ చేయాలో పర్ఫెక్ట్‌గా ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది తెలిస్తేనే మనం దాన్ని పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది వస్తది మనకి. సో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి మోస్ట్‌లీ చాలా మందికి ఇంగ్లీష్ రాదనుకోండి. సో ఓకే. ఇంగ్లీష్ రాకున్నా కూడా ఏఐ నేర్చుకొని మనం సంపాదించొచ్చా? ఈజీగా. అసలు ఇంగ్లీష్‌కి దానికి సంబంధమే లేదు. మనకి మొత్తం తెలుగులోనే రిప్లైస్ కూడా ఇస్తుంది. ఓకే. తెలుగే కాకుండా వేరే ఏ లాంగ్వేజ్ ఏ అయినా? లాంగ్వేజెస్‌లో చాలా ఒక 40+ లాంగ్వేజెస్‌లో వస్తది మనకి. అయితే ఇప్పుడు ఏఐతో సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అంటే ఏం కావాలి? అంటే పెద్ద పెద్ద ల్యాప్‌టాప్‌లు కావాలా? ఏం కావాలి? లేదండి మొబైల్. నేనైతే ఈ ఒక్క మొబైలే యూజ్ చేశాను ఇంతవరకి. ఓకే. మీ మొబైల్‌తోనే మొబైల్‌తోనే. ఓకే. మంత్లీ ఎంత ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు ఇప్పుడు? మంత్లీ అంటే ఏం లేదండి. నేను యాక్చువల్‌గా మా అకాడమీలో జాయిన్ అయ్యాక మళ్ళీ ఉమెన్స్ క్లబ్ అని ఒకటి పెట్టారు సారు. అందులో ఏంటంటే ఉమెన్‌కి ఒక మినిమమ్ ఒక తన టార్గెట్ ఎలా పెట్టుకున్నారంటే ఒక 10,000 బిజినెస్ ఉమెన్‌ని తయారు చేయాలి. హుహు. ఉమెన్ అయితే బయటికెళ్ళి చేయట్లేరు కదా! ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలి అన్నట్టుగా సార్ టార్గెట్ పెడితే మేము ఒక 400 మెంబర్స్ అందులో ఉన్న వాళ్ళమే మళ్ళీ ఉమెన్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యాం. ఓకే. మాకు బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ అందులో చెప్తాము ఎక్కువ అని అంటే జాయిన్ అయ్యాము. సార్ చెప్పారు డైలీ మీరు ఇలా ఉంటది, అలా ఉంటది. మీరు బయటకి వెళ్ళండి, తెలుసుకోండి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతారు? మీరు ఇవ్వగలుగుతారా లేదా తెలుసుకొని దానికి తగినట్టు ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకోవాలి. మీకోసం ఆపర్చునిటీస్ రావు ఇంటి వరకి. మీరే వెళ్ళి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి సొల్యూషన్ మీరు ఇవ్వగలగాలి అని అలా మోటివేట్ చేస్తే హ్మ్. నేను ఒక 4, 5 ఈవెంట్స్‌కి వెళ్ళానండి బయట. వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా ఇలా ఉమెన్‌కి అందరూ ఇంట్లో ఉండి మేమేం చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం ఇదే ప్రాబ్లమ్. సో, అట్లా సార్ చెప్పిన దాంతో నేను గూడా బేసిక్‌గా ఏ స్కిల్స్ నేర్పిద్దామని, ఇంకా వేరే ఇంకేమన్నా స్కిల్స్ నేర్పిద్దాం లేడీస్‌కి, ఇంకా జెంట్స్‌కైనా గూడా సరే నేర్పిద్దాము అన్నట్టుగా అనుకోని స్టార్ట్ చేశాను ఒక అకాడమీ రీసెంట్‌గానే. హుహు. అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ గూడా చేపించుకున్నాను నేను. రైట్. ఎందుకంటే ఓకే. మనం లీగల్‌గా వెళ్తే వచ్చే వాళ్ళకి కూడా బావుంటది. ఒక రైట్. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అన్నది ఇస్తే వాళ్ళకి గూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. మీరు నిజంగా, నిజంగా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న టైంలో కూడా టైం పీరియడ్ కూడా వితిన్ చాలా 2 తక్కువ. మంత్స్. వితిన్ 2 2 మంత్స్. మంత్స్‌లోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను. గ్రేట్. ఎందుకంటే అది చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరనొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ మేము ఇవన్నీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తూ మేము ఇవన్నీ చేయగలుగుతామా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి మీరేమంటారు? చేయొచ్చండి. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది. 2 హ్మ్. ½ ఇయర్స్ కూడా లేవు. నేను తనని తీసుకొచ్చుకున్నాను. లైవ్‌లో చూపించమంటే కూడా చూపిస్తాను. ఎందుకంటే ఏవో మాటలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు గదా! హ్మ్. తీసుకొచ్చాను చూపించమంటే కూడా చూపిస్తాను పాపని. అంత చిన్న పాపని పట్టుకొని నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఎగ్జాక్ట్‌లీ. అంతే గదా! చిన్న బేబీని పట్టుకొని ఇంకా ఆ బేబీతో పాటు ఇంకో బేబీని తనని స్కూల్‌కి రెడీ చేయాలి. మా సార్‌ని ఆఫీస్‌కి పంపించాలి. హ్మ్. నేనే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఫర్దర్‌గా ఏ టూల్స్ అన్ని ప్రాక్టీస్ జేసుకోవాలి. ఆ బేబీని చూసుకోవాలి. ఇన్ని చూసుకుంటూ నేను ఒక అకాడమీని స్టార్ట్ చేయగలిగినప్పుడు మీరొక చిన్న స్కిల్ నేర్చుకోలేరా? కరెక్ట్. నేర్చుకోవచ్చు కదా! అది నేర్చుకో ఆడవాళ్ళైనా నేర్చుకోవచ్చు, మగవాళ్ళైనా నేర్చుకోవచ్చు. ఆ!